ఇప్పుడు మనం అయితే ఒకరిని అడుగుదాము దీని గురించి. Oh wow, that I was just telling him. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద పార్ట్ 3 ఆఫ్ వ్లాగ్ ఆఫ్ వార్కల. ఇదిగోండి, మనము ఇంతసేపు నడుచుకుంటూ వచ్చేది లాస్ట్ వ్లాగ్ వాళ్ళ ఏమంటారు లాస్ట్ పార్ట్లో మీరు చూసింటారు మొత్తము ఈ విజువల్స్ కోసమే. చూడండి క్లిఫ్ ఎంత, నేను మరీ ఎంత అంచుకు ఎడ్జ్కి నిలబడినాను, కాకపోతే ఇవి ఉన్నాయి సపోర్ట్ రాడ్స్, అందుకే నిలబడినా. సూపర్ అసలు, మొత్తం ఇదంతా అరేబియన్ సీనే. అండ్ అక్కడ మీకు కనిపిస్తుందా ఇంకొక, అంటే క్లిఫ్ డౌన్ అవుతుంది, అంటే మనం వెళ్తున్న క్లిఫ్ కొంచెం కిందికి ఇట్లా డిప్ అవుతూ ఆ లాస్ట్కి నార్మల్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇందాక చూసిన క్లిఫ్ చాలా హై ఉంటుంది, ఇప్పుడు చూసే క్లిఫ్ కొంచెం కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అండ్ అక్కడ నుంచి మీకు క్లియర్గా ఉంటుంది విజువల్స్, సో దట్ నేను క్లిఫ్ అక్కడి నుంచి చూపిస్తా. రండి రండి అందరు రండి, ఎక్స్ప్లోర్ చేయాలంటే వార్కలా తప్ప ఇంకా మీకు ఏం దొరకదు. అంటే గోవా ఉందిలేండి, గోవా పోయే ఏజ్ కాదు నాది యాక్చువల్గా. సో వార్కలా ఓకే, వర్త్, వార్కలాకి రావచ్చు మీరు. ఇక్కడ అంత పెద్దగా ఏం లేవు మీరు ఎక్స్పెక్ట్ చేసేటివి, సరిపోతుంది మీరు వార్కలాకి రావాలనుకుంటే. ఇక్కడ చూడండి రిసార్ట్, బాబా ప్రీమియం రిసార్ట్ అసలు, స్విమ్మింగ్ పూలు అసలు చూడండి. స్టే అయితే ఇంతలా తోపు ఉన్నాయి ఇవి. సో నేను చెప్పేది ఏంటంటే రండి, ఖచ్చితంగా రండి. వార్కలాకి వస్తే తెలుస్తుంది మీకు అసలు ఎలా ఉంది ఏంటి అని. అండ్ ఇక్కడ చూడండి మంచి ఎడ్జ్ టేబుల్లో కూర్చొని ఫుడ్ తింటూ బీచ్ చూస్తూ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇఫ్ వి వాంట్, మన వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, మన వాళ్ళు నేను ఇక్కడే ఉంటే మనం కూడా వెళ్ళిపోవచ్చు. చూడండి సేమ్ ఇలా వీళ్ళలా బీచ్ దగ్గరికి, అంటే సీ పక్కకి వెళ్ళి మరీ ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ నేను చేసే అలపిలో చేసి పెద్ద బిస్కెట్ అయినా మొత్తం ఇసుకంతా నా మీద వేసుకొని మళ్ళీ స్నానం చేసి ఇంత పెద్ద బిస్కెట్ అయింది నాకు. ఉండండి మన వాళ్ళకి ఒకసారి కనుక్కుంటా వాళ్ళు ఎక్కడున్నారో. ఇదిగోండి, ఇది వన్ టైప్ ఆఫ్ రిసార్ట్ ఇక్కడ. సూపర్ అంటే సూపర్ విజువల్స్ ఇవి. ప్లేసే అనుకుంటే ఈ ప్లేస్లో ఉండే రిసార్ట్స్ అలానే ఉన్నాయి, ఈ ప్లేస్లో ఉండే ఫుడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ సూపర్ టేస్టీ ఫుడ్ ఇదంతా. నిన్న మేము ఆల్మోస్ట్ ఇక్కడి వరకు వచ్చినాము, ఇదిగోండి ఈ ప్లేస్ వరకు వచ్చినాము, అండ్ ఈడి వరకు వచ్చేసి తిరిగి వెళ్ళిపోయినాము. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఒకసారి వాళ్ళకి కాల్ చేసి కనుక్కుందాము. మన వాళ్ళు బ్లాక్ శాండ్ బీచ్లో ఉన్నా అంటే అది ఎక్కడో అనుకున్నాను, 170 మీటర్స్ దూరంలో ఉన్నారు అంతే. బీచ్ లోపల నుంచి వెళ్దాము, సో దట్ వాళ్ళని ఖచ్చితంగా మనం కనుక్కోవచ్చు, లేకపోతే విల్ మిస్ దెమ్. ఓయ్ ఏంది చూడండి ఎట్లుందో, అమ్మా వచ్చేసాం బ్లాక్ శాండ్ బీచ్ వచ్చేసాం. మన వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నా అన్నారు, ఎక్కడ ఇల్లు? ఓహో, ఐ థింక్ నేను రాంగ్ ప్లేస్కి వచ్చినాను. వీళ్ళు చెప్పిన లొకేషన్ ఒకటి, ఉన్న లొకేషన్ ఒకటి, అటు వెళ్తే ఏం లేదు సక్కంగా కొట్టుకొని వెళ్ళిపోవడమే. ఎందుకంటే అటు చూపిస్తా, ఇప్పుడు ఎక్కుతా మొత్తం ఎట్లంటే ఇంకా ఇటుపక్క కొండ జస్ట్ ఆనుకొని ఇటుపక్క సీ, అంత ఇరుకట్టంలో మనం ఎందుకు వెళ్దాం, అక్కడ ప్లేస్ లేదు, మనం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళిపోదాము. ఎస్, మనమైతే మెయిన్ రోడ్ మీద వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మెయిన్ రోడ్ మీద నుంచే వాళ్ళని ఎత్తుకుదాము, మళ్ళీ ఆడ దిగి మళ్ళీ పైకెక్కి ఇంత పంచాయతీ మనకి ఎందుకు? వై డూ వి ఆల్ నీడ్ దిస్? ఆహా, ఇక్కడి వరకు బైక్స్ తెచ్చుకున్నారు, ఇంకేం కావాలి చెప్పండి. బైక్ అంటే ప్రాణం ఉన్న వాళ్ళకి పండగ ఇది. ఇక్కడ ఒక బావి కూడా ఉంది, ఎందుకో ఈ బావి మనకు తెలుసు.
ఇదిగోండి ఇదే బ్లాక్ బీచ్. మన వాళ్ళు ఇక్కడెక్కడ ఉన్నారేమో చూద్దాం. ఇక్కడ తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారు, కాకపోతే మాట్లాడట్లేదు వాళ్ళు. లేదు ఇక్కడ కూడా లేరు వాళ్ళు. వెళ్ళిపోదాం. నేలు ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు మనకు. ఫస్ట్ వాళ్ళని కనిపెట్టిన తర్వాత మనమైతే కిందికి దిగుదాం, లేకపోతే బొక్క. దిగుతున్నా ఎక్కుతున్నా. మొత్తం 4 ఉన్నారు వాళ్ళు. నేను పెట్టిన లొకేషన్ ప్రకారం ఇంకా 90 మీటర్స్ ఉంది. నేనే తిక్కోలాగా ముందే దిగుతున్నాను. అటు నుంచి అటు ఏమన్నా వే ఉందేమో అని. నాకు తెలిసినంత వరకు అక్కడ కూర్చున్నది మన వాళ్ళే. ఆ కొండ మీద బాగా ఫాగ్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ. అసలు ఆ కొండ మీద ఉన్నది మన వాళ్ళే అయితే ఇంక అయిపోయా సెట్. ఎందుకు నేను ఊకే అటు ఇటు తిప్పుతున్నా అనుకుంటున్నారా కెమెరా? ఏం లేదు, అంటే కపుల్స్ పాస్ అవుతున్నారు. నా వీడియోని చాలామంది సింగిల్సే చూస్తారు కదా, పాపం ఫీల్ అవుతారని. అదిగోండి అక్కడ ఒక నిలబడి ఫొటోస్ దిగుతున్నాడంటే వాడు ఖచ్చితంగా అఖిలాడే, నో డౌట్. ఇంక ఇది వాళ్ళే మన వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ చేస్తాము. నేను మీకు చూపించాలనుకున్న స్ట్రీట్స్ ఆఫ్ వార్కలా, ఎస్ ఇట్స్ ఆన్. మనం అయితే యాక్చువల్గా అంటే స్ట్రీట్స్ని దాటేసి బయటకు వచ్చేసినాము బీచ్ దగ్గరికి. బీచ్కి మళ్ళీ అటు సైడ్ ఉండొచ్చేమో స్ట్రీట్స్, తెలీదు. ఫస్ట్ అయితే మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. వీళ్ళేనా మన వాళ్ళు? నాకున్న కాన్ఫిడెన్స్ ప్రకారము అంతగా ఫోటోలు దిగుతున్నానంటే వాడు ఖచ్చితంగా అఖిల్గాడే. వాడే ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు దిగేది. చూడండి ఏదో బాగుంది ఇది. అదేందో కూడా మనకు తెలియదు, కానీ మీకు చూపించాలి. ఇది చూడండి, మన దగ్గర స్టాండ్ ఉన్నది ఇంకెందుకు. చూసారా? అదేదో నాకైతే కనపడలేదు. నేను మళ్ళీ వీడియోలోనే చూస్తా. ఇంకా మన వాళ్ళు ఎక్కడ ఎద్దుకు అని చెప్పానా, ఇది మన వాళ్ళ గుంపే అని. ఐ నో అబౌట్ అఖిల్. చిన్న ప్లేసెస్ కనిపించిన ఫొటోస్ దిగేదంటే అఖిల్, అభినే. నేను చాలా తక్కువ దిగుతా ఫొటోస్, ఎందుకంటే నాకు మీకు మంచి విజువల్స్ ఇవ్వడానికే టైం అని సరిపోతుంది. ఇదిగోండి మన గుంపు అయితే ఈడే ఉంది, మన దండుపాలెం బ్యాచ్. ఓకే జాడుతుంది. ఎస్ జాగ్రత్తగా ఉండాలి. మాటల్లో పడి ఫిష్ అవు కదరా, మంచి ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు. దాన్ని అట్లా వేసేయడమే. మంచిగా దొరికితే బాగుంటుంది నాకు వీడియోకి కూడా. సో ఇంక ఈ రాళ్ళ మీద కూర్చొని బాగా బ్రీజెస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. అన్నీ వేసేస్తున్నాడు ఇప్పుడు. దొరికింది అప్పుడే. మరి అదంతా టైట్ ఏంటి? ఓకే సరే, మనమైతే ఇక్కడ కూర్చుందాం కొంచెంసేపు. అరే ఏంద్ర రాళ్ళు కదులుతున్నాయి. హాయ్ బ్రో, యువర్ నేమ్ ప్లీజ్? మై నేమ్ ఇస్ దీపు. ఓకే దీపు, జోజో, రవి, ప్రవీణ్. ఓకే ప్రవీణ్. దట్ మనకు ఇక్కడ అన్నోళ్ళు అయితే కలిసినారు, మలయాళీ అన్నోళ్ళు. మనకు సపోర్ట్ కూడా చేస్తున్నారు, మనకు సబ్స్క్రైబ్ చేసుకొని. మనమైతే మంచి కంటెంట్ ఇద్దాం ఇప్పటి నుంచి. సో గైస్, మనతో అన్న వాళ్ళు బాగా గెలిచిపోయినారు. మొత్తం అంతా ఫుల్ వైబ్ అన్న వాళ్ళతో అయితే. అండ్ ఇది చూడండి, మంచిగా అన్న వాళ్ళు అగరబత్తీలు తీసుకున్నారు, అవి ఇచ్చారు. స్మెల్ మాత్రం బాగున్నాయి. సో అన్న వాళ్ళు మాకు సజెస్ట్ కూడా చేస్తున్నారు, లైక్ ఇవి తీసుకోండి అని. తోపు అసలు అన్న వాళ్ళు. బ్రో సే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఓకే యా అన్న వాళ్ళు కూడా చెప్పారు, ఇంక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బాగుండదు. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి తొందరగా. సో గైస్, ఇంతసేపు అన్న వాళ్ళతో బాగా ముచ్చట్లు పెట్టినాము. అన్నోళ్ళు అయితే బీభత్సమైన వైబు. ఇంకా మన తెలుగు సినిమాల గురించి ఎత్తినాము,
అన్నోళ్ళు తెలుగు సినిమాలు చూస్తారంట. మా హర్షిత్ బాగా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాబట్టి. వాడికి వెళ్ళి చూపిద్దామంటే వాడు భయపడుతున్నాడు. ఇదిగోండి హర్షిత్ పెద్ద అల్లు అర్జున్ ఫ్యాన్ మా గుంపులో, బాయ్ ఫ్యాన్. మళ్ళా ప్రభాస్ హేటరు. మీరు కామెంట్ సెక్షన్లో అన్నను వేసుకున్నా నేనేమనుకోను, వాడు మాత్రం ప్రభాస్ హేటరు. చూసుకోండి. సో గైస్ చూడండి, నేను నా ఫేస్ని అయితే చూపించలేను ఎందుకంటే అంతా డార్క్ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి ఎంత బాగుందో నా కెమెరాలో, సూపర్ ఉంది అసలు. ఇదంతా ఇది క్యాప్చర్ చేయాల్సిందే. నేను నా ఫేస్ చూపించకపోయినా పర్లేదు, మొత్తం బ్లాక్ వస్తుంది. కావాలంటే ఒకసారి చూడండి, చూడండి. అందుకోసమనే నేను ఇది క్యాప్చర్ చేస్తున్నాను. సూపర్ అసలు. బీచ్ పడుతుంది, మంచి స్కై, అంతా తోపు. అన్న వాళ్ళతో మాత్రం ఇంతసేపు బీభత్సమైన వైపు. అన్నోళ్ళు పిక్చర్ లైట్లో ఉన్నారు. అన్న వాళ్ళు దగ్గర 7-8 రోజుల నుంచి ఇదే పని అంట, తిరుగుతూనే ఉన్నారు అటు ఇటు మా అలాగే. ఇంకా నెక్స్ట్ వారణాసి అంట. సో పెద్ద ట్రిప్పే అన్న వాళ్ళది. అండ్ వాళ్ళంతా అలపి నుంచే, వాళ్ళ నెంబర్స్ కూడా ఇచ్చినారు. బాగా ఎప్పుడన్నా వస్తే అంటే వాళ్ళకు ఒకరికి బోట్ హౌస్ ఉంది, ఒకరికి ఏమో సీ ఫుడ్ ఉంది, ఇలా అంత ఉంది. సో మంచిగా ఎప్పుడైనా నెక్స్ట్ టైం అలపికి వెళ్ళినప్పుడు వాళ్ళ దాంట్లో తీసుకుందాము. వాళ్ళకు ఏమంటారు నేను చెప్పా కదా, వారకలాకి వస్తే పరిచయాలు పెరుగుతాయని. చూడండి, మాకు హోటల్లో తెలుగన్న దొరికినాడు. ఇప్పుడు ఈ అలపిలో ఈ మలయాళం అన్న వాళ్ళు, మనం ఏం మాట్లాడలేదు వాళ్ళతో, అన్నే వచ్చినాడు డైరెక్ట్గా యూట్యూబరా అని చెప్పేసి. ఎస్ యూట్యూబర్ అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, సపోర్ట్ చేసినాడు. ఇంత మంచిగా పాజిటివ్ టేకింగ్ ఉందంటే ఇంకా తోపు అసలు ఇదంతా. అండ్ మనం ఖచ్చితంగా మీరైతే రండి, వారకలాకి రండి, మీకు ఎన్నో పరిచయాలు పెరుగుతాయి. మీరు ఒక 10 రోజులు ఉండేటట్టయితే చాలా పరిచయాలు పెరుగుతాయి. మన వాళ్ళు ఇంకా రాలేదు, మీకేం కనపడుతుంది నాకు తెలిసి ఇక్కడ. కానీ ఆ క్లైమేట్ చూడండి, బ్లూ కలర్, అంటే బ్లూ కూడా కాదు, ఒక టైప్ ఆఫ్ బ్లూలో స్కై, బ్లాక్ కలర్లో చెట్లు, ఇదంతా ఆహా. ఇంకా ఫాగ్ ఉంది ఇదంతా బాగా. మన వాళ్ళు అయితే మంచి లొకేషన్కి తీసుకొచ్చినారు, మనకైతే మంచిగా సపోర్ట్ కూడా వచ్చింది. అన్న వాళ్ళు ఒక వీడియో చూసి బాగుందని కూడా అన్నారు. ఎస్ అంటే వాళ్ళు నేను ఫీల్ అవుతా అని అనొచ్చు, ఎట్లయినా అనొచ్చు. కానీ వాళ్ళైతే మంచిగా సపోర్ట్ చేసినారు కదా, చాలు. సో గైస్, ఇక్కడ క్లిఫ్ మీద ఎవరైనా ఇల్లు తీసుకొని ఉంటే మాత్రము వాళ్ళకి ఇంకా స్వర్గం అని చెప్పుకోవచ్చు. పొద్దున్నే లేస్తే బీచ్ మంచిగా ఉంది. కానీ ఈ ల్యాండ్ అంతా ఎప్పుడు స్లైడ్ అయిపోతుందో ఎవరికి తెలీదు. ఇక్కడ బాగా గట్టిగా అలలు వచ్చినాయంటే ల్యాండ్ కొంచెం స్లైడ్ అవుతూ ఉంటుంది. క్లిఫ్ ఎప్పుడైనా పోవచ్చు, కానీ ఉన్నంత వరకు ఇది మాత్రం బెస్ట్. మనం ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వెళ్ళలేదు, ఇందాక కూడా వెళ్ళలేదు, ఇప్పుడు కూడా వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకంటే కష్టం కదా, మళ్ళీ నైట్ టైము మనకేం కనపడదు, హెవీ అలలు వచ్చినాయంటే కష్టము. సో అందుకు వెళ్ళలేదు. చూడండి, నేను ఇందాక చెప్పినాను కదా, మళ్ళీ అదే బావి దగ్గరికి వచ్చినాను. మన తెలుగు వాళ్ళు ఎక్కడన్నా ఉంటే బాగుండు. చూడండి, ఇదే ఆ బావి. మన తెలుగు వాళ్ళు కనిపిస్తే సూపర్ ఉంటుంది. అవునా? మన వాళ్ళు ఇక్కడే మాట్లాడరు, అక్కడే మాట్లాడరు, ఇక్కడేం మాట్లాడతారు. ఇక్కడ మంచిగా ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. సో పైకి వెళ్ళిన తర్వాత లైటింగ్ వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడేసుకుందాం. పై ఇక్కడ డ్రగ్స్, గాంజా ఇవన్నీ మరీ కామన్ అయిపోయినట్టుంది. ఎందుకంటే అన్న వాళ్ళు అంత లైటే చెప్పేసినారు ఇక్కడ దొరుకుతాయి, ట్రై చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, ట్రై చేయొచ్చని. సో ఇంక అర్థం చేసుకోండి వార్కలా అంటే ఏందో, డార్క్ సైడ్ ఆఫ్ వార్కలా. సో మంచిగా వచ్చినాము ఫుడ్ తినడానికి. నాకు ఇది బాగా నచ్చింది క్లైమేట్. ఎనికిలు చూడండి మొత్తం బ్లూగా ఏదో బ్యాక్గ్రౌండ్ లైట్ ఎఫెక్ట్ యాడ్ చేసినట్టు తోపు ఉంది ఇదంతా. సో గైస్, మనం ఒక హోటల్కి అయితే వచ్చినాము. అన్న చూడండి గివ్ అవే కావాలని అడుగుతున్నాడు. చూడండి, మనమైతే కేఫ్ బ్లాక్ బీచ్ అని వచ్చినాము. అన్న వీడియో తీయమంటే తీస్తున్నా, నాకు ఎందుకు తీస్తున్నాను కూడా తెలియదు. కేరళ నుంచి అన్న సబ్స్క్రైబర్ అంట మనకు. వాడు మనతో కామెడీ చేస్తున్నాడు, మనకు వాడి లాంగ్వేజ్ రాదని. సో అందుకు కొంచెం పక్కకు వచ్చేసినాను. అండ్ అఖిల్ గారు కూడా రావాలి. సో అఖిల్ గారి కోసం వెయిట్ చేస్తున్నా. వన్స్ అఖిల్ వచ్చినాడా ఇంకేదో ఒక హోటల్కి వెళ్ళిపోయి మంచిగా కూర్చొని తినేస్తాను ఫుడ్ని ఆర్డర్ చేసుకొని. సో వార్కలా సిరీస్ ఇంతటితో ఎండుకు వచ్చేసినట్టే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లే ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అండ్ ఇంతటితో
ఈ క్లిప్తో ఈ వార్కలా సిరీస్కి మొత్తం మునార్ సిరీస్కి ఈ ట్రిప్కి మొత్తానికి ఎండ్ చెప్తున్నాను. సో మీకు నాకు ఇంకా సపోర్ట్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అంతే గైస్, ఇంతటితో కంప్లీట్. సో బాయ్ గైస్, మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ అండ్ కొత్త బ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. పాపం అఖిల్ ఫీల్ అవుతున్నాడు బ్లాగ్ అప్పుడే ఎండ్ అయిపోతున్నందుకు. ఖచ్చితంగా మంచి 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 కంటెంట్తో వస్తాను, ఎందుకంటే నాకు 1 month హాలిడేసే. సో నేను మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సో ఇప్పుడు మనం అయితే ఒకరిని అడుగుదాము దీని గురించి. Yeah, sure. బేసికలీ ఐఎమ్ ఏ యూట్యూబర్, సో ఐ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్. వాట్ ఈస్ వార్కలా అండ్ హౌ ఈస్ వార్కలా ఫర్ యూ? Oh wow, that I was just telling him how tired I was, so I'm gonna try to make a beautiful answer. What is Varkala to me? It's the place where I found love. ఓకే. Yeah, Okay. it is a place I will remember my whole life. ఓకే. యు ఆర్ ఫ్రమ్? I'm from Belgium. ఓకే. Yeah. It has a special energy. I don't know, I'm having like timeless moment here. Okay. You know, like it's like I'm in my bubble in this place, so I'm really enjoying it. ఓకే. ఫ్రమ్ హౌ మెనీ డేస్ యు ఆర్ ఇన్ దిస్ వార్కలా? It's been like a week, ఓ గ్రేట్. something like that, yeah. యు బోత్ ఆర్ ఫ్రమ్ బెల్జియం? No. యు ఆర్ ఫ్రమ్ ఇండియా? ఫ్రమ్ వేర్ బ్రో? ఓకే, నైస్ టు మీట్ యూ. Nice to meet Nice you. to meet you. And how is Varkala for you? It's really beautiful because I have not really seen such scene before. Because, Yeah. I did travel a lot, even in Europe I did travel, but I never seen Varkala. It's like really beautiful. Okay. Did you enjoy all the places in this Varkala, like beaches I and all? didn't feel like actually. Okay. Just one is enough. Oh, I yeah. didn't feel like going to next one and checking next one. I think just that one place really allowed me to see with him. And I think many major aspects of my life. Okay. And I also find myself connecting with myself. Yeah, that's the main point, that we all find ourselves. And thank you for your time.